నువ్వు రావే. అరే చెప్పు మామా, ఏడికి మామా? ఇదిగో ఇవన్నీ మన వంటలే చూడు. అరే ఇవన్నీ మన వంటలే మామా? అవునే, గుడి కమిటీ వాళ్ళు అక్కడ అన్నదానం చేయొద్దంటే సామాన్లన్నీ ఇక్కడ మార్చారే. గట్లనా? అవునమ్మా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, అన్నదానం మొదలు పెడదాం. గట్లనే మామా. అమ్మా నువ్వేడున్నా సల్లంగా ఉండాలి. నీ పుట్టినరోజు నాడు 10 మందికి కడుపు నింపి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అన్నదానం చేస్తున్నా. నన్ను ఆశీర్వదించమ్మా. ఇంకా పిలువమ్మా. అందరూ రండి రండి రండి. భోజనాలకు రండి రండి రండి. తినండి, కడుపు నిండా తినండి. అయ్యో గప్పుడే పెరిగింది. చాలమ్మా చాలు, బాగా తిన్నాం. అన్నదాత సుఖీభవ. అన్నదానం అంటే ఏంటో ఎలా ఉంటుందో అనుకున్నాం. అన్ని వంటలు బాగా కుదిరాయమ్మా. ఏ లోటు లేకుండా చాలా బాగా పెట్టారు. 10 కాలాల పాటు చల్లగా ఉండనమ్మా. ముఖ్యంగా వంకాయ కూర ఉంది చూడు, అద్భుతం. గోంగూర పచ్చడి చాలా బాగుందమ్మా, చాలా తృప్తిగా తిన్నాం. అమ్మా అంతా బాగా జరిగిందమ్మా, చాలా ఖుషిగా ఉన్నానమ్మా. మామా అందరూ గట్లా మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది మామా. కాకపోతే గా వంకాయ కూర గోంగూర పచ్చడి మనం వండించలేదు కదా మామా, మరి ఎట్లొచ్చినాయి? అంటే అది నిజం చెప్పు మామా, అవి మనం వండిన వంటలు కాదు కదా? ఎవరు చెప్పారే? మీ అమ్మ పుట్టినరోజున మనం కాకపోతే ఇంకెవరు వండిస్తారే? గౌలేగాడు. అంటే ఎవరే? ఇంకెవడు, నా అయ్యగాడు. ఒరే అవులేగా, బయటికి రారా. ఏయ్, నువ్వెప్పుడొచ్చావురా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? చాలు, మీ డ్రామాలు ఇంకా ఆపుర్రి. నాకంతా అర్థమైంది. ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు. మా అమ్మ పుట్టినరోజు గీడ్తో చేయించిండ్రు. నేను వండిన వంటలు దాచిపెట్టిండ్రు. గీడొండిన వంటలు అన్నదానం
వచ్చిండ్రు. లేదమ్మా. చల్ నీ తల్లి, నిన్ను నమ్మనికి నేను మా మామని అనుకున్నావురా. శ్వేత మధుమతి బిడ్డ మా అమ్మని చంపి గామె ఉసురు పోసుకున్న చాలక సిగ్గు లేకుండా అన్నదానం చేయనీకి వచ్చినవారా? మీలాంటోన్ని ఏం చేసినా పాపం లేదురా. పోరా, గీ నుంచి పోరా. అది కాదమ్మా. పోతావా? పోవా. నువ్వు మాటలతో నినవ్రా నిన్ను. ఏయ్, పోతావా? కొట్టి సంపమంటావా? ఏంటే నీ ఆవేశం? నువ్వాగు. వీడితో చేతులు కలిపినా నిన్ను కూడా కొట్టాలి. కానీ నువ్వు మా అయ్య సొంటోడు అని వదిలేసినా. ఏం రా, పోతావా? పోవా. నువ్వు తప్పుకో మామా. నేను చెప్పేది వింతల్లి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ అన్నదానం వీడియో చేయించాడే. తెలుసు, గందికనే కొట్టినా. వీడు గీన్నే ఉంటే సంపుతా. పొమ్మని గిన్ని, గిన్నుంచి పొమ్మను. అలాగేనమ్మా, వెళ్ళిపోతాను. నేను చేసిన పాపాలకి నాకే శిక్ష పడాల్సిందే. నేనేం బాధపట్టలేదు బావా. శ్వేత, మధుమతే నీ రూపంలో వచ్చి నాకే శిక్ష వేసింది అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను. వస్తాను బావా. మళ్ళీ వస్తే కొట్టుడు కాదు, సంపి పాడేస్తా. పద మామా. శ్వేత, నువ్వేం బాధపడకరా. శ్వేత, అమ్మ శ్వేత. మా అమ్మని చంపి గామె ఉసురు పోసుకున్న చాలక సిగ్గు లేకుండా అన్నదానం చేయనీకి వచ్చినవారా? మీలాంటోన్ని ఏం చేసినా పాపం లేదురా. శ్వేత నా మాటల్లో తప్పే లేదు. నేను చేసిన పాపాలకి తిట్టడం కాదు, చంపిన పాపం లేదు. కాకపోతే నా బిడ్డకి నేను దూరం అయిపోతున్నాను. అదే తట్టుకోలేకపోతున్నాను. ఇంకొన్ని రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఈలోగా నన్ను శ్వేత మర్చిపోతుంది, లేదా పెద్దదైపోతుంది. కాబట్టి నన్ను ఇంకా అసహించుకుంటుంది. ఏది ఏమైనా తండ్రిగా నేను శ్వేతకి న్యాయం చేయాలి. దాని భవిష్యత్తుకు సెక్యూరిటీ ఇవ్వాలి. దానికి ఒకటే మార్గం. హలో సార్, నేను చైతుని. హలో చైతు గారు, ఎలా ఉన్నారు?
బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఫైన్ సార్, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఓ వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. వెళ్లేలోపు నా ఆస్తి డబ్బు మొత్తం ఓ పాప పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. ఆస్తి ట్రాన్స్ఫరా? ఎవరి పేరు మీద మార్చాలి సార్? శ్వేత. మీ అమ్మాయి పేరు గీత కదా సార్? ఈ శ్వేత ఎవరు? అంటే అది ఆ డీటెయిల్స్ అన్నీ మిమ్మల్ని కలిసినప్పుడు చెప్తాను సార్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయండి. నేను చెప్పినప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకే సార్, పాప వివరాలు మెయిల్ పెట్టండి. అలాగే సార్. ఉంటాను సార్. ఏంట్రా నువ్వు చేస్తున్న పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదమ్మా, నా మనసుకు నచ్చిన పని. నార్మాయ్, అమ్మని అన్నల్ని వదిలి దేశం కాని దేశం వెళ్ళి రేయింబవళ్ళు కుక్కల కష్టపడి పైసా పైసా కూడబెట్టిన డబ్బంతా ఇస్తే తల్లికివ్వాలి లేదా కూతురికివ్వాలి. ఎవరో ముక్కు మొహం తెలియని దానికి, దారిన పోయే దరిద్రానికి. నీకెంతకు ముందు చాలా సార్లు చెప్పాను, శ్వేతని దరిద్రం అనద్దు అని. చాలే, అదేదో నీ కూతురు అయినట్టు నువ్వేదో దానికి తండ్రి అయినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంట్రా? అసలు అది ఇప్పుడు నీకేమవుతుందని ఆస్తి దానికి ఇవ్వబోతున్నావు? చెప్పు, అది మనకేమవుతుంది? తెలుసుకోగలిగితే తెంచుకోలేని బంధం అవుతుంది. అర్థం చేసుకోగలిగితే ఆత్మబంధం అవుతుంది. ఆత్మబంధం. అన్నిటికీ మించి గీతకి అత్యంత ఆప్తురాలవుతుంది. చల్లే, గీతకి ఫ్రెండ్ అయితే ఓ చాక్లెట్ కొనివ్వరా? లేదంటే ఓ జత బట్టలు కొనివ్వు. అంతగా చాలకపోతే ఓ తులం బంగారం కొనివ్వు. అంతేగాని కన్న కూతురికి పంచాల్సిన ఆస్తిని ఓ అనామకురాలకి ఇవ్వడమేమిట్రా? నేను మళ్ళీ చెప్తున్నాను, శ్వేత అనామకురాలు కాదు, మనందరికీ ఆత్మీయురాలు. ఎవరు అవునన్నా కాదన్నా ఆస్తి మాత్రం నేను శ్వేత పేరు మీద రాస్తాను. నేను కాదన్నా ఇస్తావా? ఇస్తాను. నేను అడ్డుపడితే? ఆ దేవుడు అడ్డుపడినా ఇస్తాను. దానికి ఆస్తి రాస్తే నేను ఆత్మహత్య చేసుకుని చస్తాను, అయినా ఇస్తావా? అమ్మా, నువ్వంత మూర్ఖురాలవని నేను అనుకోను. ఒకవేళ నువ్వింత ఆవేశంగా చెప్తున్నట్టుగా నువ్వు చచ్చిపోతే మధుమతికి చేసినట్టుగా నీకు అన్నదానం చేసి ఆస్తి మాత్రం శ్వేతకే ఇస్తాను. అంటే నేను చచ్చినా తన నిర్ణయం మార్చుకోడన్నమాట. వీడికి నాకంటే ఆ శ్వేత ఎక్కువైందా? అసలు అదెవరు? దానికి వీడికున్న సంబంధం ఏంటి? దానికోసం అంత పరితపిస్తున్నాడేంటి? లేదు లేదు, ఆ ఆస్తి దానికి దక్కకూడదు. నా మనవరాలకే దక్కాలి, గీతకి మాత్రమే దక్కాలి. దానికోసం అవసరమైతే ఆ పొట్టి శ్వేత దాని ప్రాణం తీస్తానే తప్ప ఆస్తి మాత్రం పోనివ్వను. నా దగ్గర మొహమాటం ఎందుకు బొమ్మడిది? నువ్వు చెప్పదలుచుకుంది నిర్భయంగా చెప్పు. బావా, ఇంకో వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. నా దగ్గరున్న డబ్బంతా మీ అమ్మ నొక్కేసింది. ఛార్జీలకు డబ్బులు లేవు, అంతేగా? అది కాదు బావా. సారీ బామ్మర్ది, శారీలకు ఫాల్ కొట్టుకున్న నేను ఫారెన్ వెళ్ళడానికి టికెట్లు కొనించేంత సీన్ లేదు. కావాలంటే ఓ సీసా ఊరగా 5 అప్పడాల ప్యాకెట్లు, 2 వడియాల ప్యాకెట్లు కొనియగలను. బావా, నన్ను చెప్పని బావా. సరే చెప్పు. నా దగ్గర 25 లక్షల క్యాష్ ఉంది. కోట్లు విలువ చేసే 2 ల్యాండ్స్ ఉన్నాయి. వాటిని నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నాకా? వద్దు బొమ్మర్ది, నాకంత ఆశ లేదు. కావాలంటే ఆ డబ్బుతో నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీ. ఏ, అదే థియేటర్ ముందు కూర్చుని నేను సనక్కాయలు అమ్ముకోవడానికా? బామ్మర్ది. లేకపోతే ఏంటి బావా, నేను ఆస్తి రాసిస్తానంటుంది మన శ్వేతకి. శ్వేతకా? అవును బావా, శ్వేతకి నా మీద కోపం ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. అసలు శ్వేత నన్ను
నాన్నగా యాక్సెప్ట్ చేస్తుందో లేదో కూడా తెలియదు. నేను శ్వేతని కన్నానే గాని తండ్రిగా ఎలాంటి బాధ్యతలు పూర్తి చేయలేకపోయాను. కానీ ఇటు గీత పరిస్థితి వేరు. గీతకి నేనున్నాను, మా అమ్మ ఉంది. కానీ శ్వేత అందరూ ఉండి ఎవరూ లేని అనాథలా బతుకుతోంది. అందుకే శ్వేతకి తోడుగా నా బదులుగా నా ఆస్తిని ఇద్దామనుకుంటున్నాను. ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను బావా. ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. ఎల్లుండే రిజిస్ట్రేషన్. అవసరమైతే అక్కడికి నువ్వు శ్వేతను తీసుకురావాల్సి ఉంటుంది. ఆ విషయం చెప్దామని ఇప్పుడు వచ్చాను. గుర్రాన్ని బలవంతంగా బార్ దగ్గర తీసుకురావచ్చు కానీ బీరు తాగించగలమా? అలాగే శ్వేతని ఏదో అబద్ధం చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తీసుకురావచ్చు కానీ నువ్విచ్చే ఆస్తి అది తీసుకునేలాగా చేయగలమా చెప్పు? ఏంటి బావ నువ్వు అనేది? అవును చేతు, అది నీ పేరు వినడానికి కూడా ఇష్టపడటం లేదు. అలాంటిది నువ్విచ్చే ఆస్తి డబ్బు ఎలా తీసుకుంటావు చెప్పు? ఒకవేళ ఇప్పుడు ఏదో మాయ చేసి ఇచ్చినా రేపు పెద్దయ్యాక ఇది నా తండ్రి ఇచ్చిన ఆస్తి అని తెలిసి విసిరి పారేస్తుంది. నిజం తెలిస్తే నా ప్రాణం తీస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి బావా? నా బిడ్డను అలాగా ఏవీ లేని అలాగా చూడలేకపోతున్నాను బావా. సారీ బామ్మర్ది, నీ ఉద్దేశం మంచిదైనా ఆ ఉద్దేశం దానికి తెలియదు. ఇదేదో దురుద్దేశం అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. నా మాట విని వేరే రూట్ ఏమని ఉంటే ఆలోచించు. పోనీ బావా, ఆస్తి మొత్తం నీ పేరు మీదకి మార్చానా? వద్దు చేతు, నా పేరు మీద మారిస్తే రేపు నా పిల్లలు లాక్కునే అవకాశం ఉంది. అది మంచిది కాదు. మరి ఎలా జీ తెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కి ఆసక్తి గల చిన్నారులు తమ పేర్లను ఎంట్రీ చేసుకోగలరు. ఈ కాంపిటీషన్ లో గెలుపొందిన వాళ్ళకి అద్భుతమైన బహుమతులు కలవు. బావా, ఆస్తి మొత్తం శ్వేతకెళ్లే ఐడియా వచ్చింది బావా. ఏంటది చేతు? బావా, అయిపోతుంది. సూపర్ బొమ్మర్ది, అలా చేయగలిగితే నీ కోరిక తీరుతుంది, దానికి అనుమానం రాకుండా ఉంటుంది. కాకపోతే ఈ విషయం బయట వాళ్ళకి తెలియనీయకూడదు. తెలిసిన ప్రాబ్లం ఉండదు బావా, నేను మేనేజ్ చేస్తా కదా. నా ప్రయత్నాల్లో నేనుంటాను, నువ్వు శాతం తీసుకొచ్చాయి, సరేనా? ఆ సంగతి నాకు వదిలే చేతు, నేను చూసుకుంటాగా. వస్తాను బావా. అలాగే. ఏంటండి, మా నాన్నగారు తన ఆస్తి మొత్తం ఆ శ్వేతకి రాసిస్తున్నారా? అవును తల్లి. ఎంత సంతోషమైన మాట చెప్పారండి. ఏంటి సంతోషమైన మాట? వసేయ్, మీ నాన్న రాస్తుంది రామకోటి కాదే, కోట్ల రూపాయల ఆస్తి. ఇవ్వండి. ఇస్తుంది నా ఫ్రెండ్ కి కదా. ముద్ద పప్పుదానా? నాన్నమ్మ గారండి, మీరు కూడా నన్ను ముద్దపప్పు అంటారా అండి? మరి లేకపోతే అంటే మీకు రావాల్సిన ఆస్తిని అదెవరో తన్నుకుపోతుంటే మీ నాన్నకి వద్దని చెప్పాల్సింది పోయి చాలా సంతోషమైన మాట చెప్పారండి అని తిప్పుకొని చెప్తున్నావా? పాపం తనకి ఇల్లు కూడా లేదండి. వాళ్ళ మామయ్య ఎంతో కష్టపడుతున్నారండి. అదే నాన్నగారు ఆస్తి రాసిస్తే అది కూడా నా అలాగే హ్యాపీగా ఉంటుందండి. అమ్మో, దీనికి నిజం చెప్తే వీరనారిలాగా చెల్లరేగిపోతుంది, ఆ చేతుగాన్ని ఆపుతుంది అనుకుంటే ఇదేమో దానకర్ణిలాగా నా ఫ్రెండే కదా ఈ చెయ్యి అంటుంది. అమ్మో, లాభం లేదు, రూటు మార్చాలి. అయ్యో పిచ్చి తల్లి, నీకేం తెలియక అలా మాట్లాడుతున్నావే? నిజం తెలిస్తే ఆ శ్వేతను ఉతికి ఆరేస్తావు. ఏంటండి, ఏంటా నిజం? ఆ శ్వేత లాక్కుంటుంది నీ ఆస్తి మాత్రమే కాదే, మీ నాన్నగారిని కూడా. మా నాన్నగారిని లాక్కుంటుందా? మరి అది ఏం మాయ చేసిందో గాని మీ నాన్న పూర్తిగా దాని వైపు తిరిగిపోయాడు. అందుకే కన్న కూతురువి నీకివ్వకుండా దానికిస్తున్నాడు ఆస్తి. పాపం, దాన్ని చూసి జాలిపడి ఇవ్వచ్చు కదండి. ఎవరన్నా జాలి పడితే
అన్నం పెడతారు, బట్టలు కొనిస్తారు. మహా అయితే ఓ 1000-2000 ఇస్తారు. ఆస్తి మొత్తం తుడిచిపెట్టి ఇవ్వరే. మీ బాబు ఇస్తున్నాడు. దానికి అర్థమేంటే? అర్థమేంటే? మీ నాన్నకి నీ మీద ప్రేమ తగ్గిపోయింది అని. నీకన్నా శ్వేత అంటేనే మీ నాన్నకి ఇష్టమని. నిజమా అండి? అయ్యో, నిజమా అని అడుగుతావేంటే వెర్రి మొహందానా? ఇదిగో ఒకసారి బాగా ఆలోచించు. నా కూతుర్ని కాదని నేను నీకు మేకప్ వేస్తానా? లేదండి. మా ఆయనకి తప్ప నేను ఎవరికైనా నగలు ఇస్తానా? లేదండి. అలా చేస్తే అర్థమేంటే? నా కూతురు కన్నా నీ మీదే నాకు ప్రేమ ఎక్కువని. నా మొగుడి కన్నా నువ్వే ఎక్కువని. ఇప్పుడు చెప్పవే, మీ నాన్న శ్వేతకి ఆస్తిని రాసివ్వడం రైటా రాంగా? రాంగ్ అండి. ఆస్తి దక్కాల్సింది నీకా శ్వేతగా? నాకేనండి. అందుకు నువ్వేం చెయ్యాలి? మా నాన్నగారిని ఆపాలండి. మరి లేట్ ఎందుకే? నువ్వింకా పని మీదే ఉండు. నాన్నగారండి. ఏంటమ్మా? ఆస్తి శ్వేతకి ఇస్తున్నారా అండి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటండి? ఇస్తున్నారా లేదా? ఇస్తున్నానమ్మా. అసలు ఎందుకు ఇస్తున్నానంటే నాకింకేం చెప్పకండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటండి? ఇస్తున్నారా లేదా? ఇస్తున్నానమ్మా. అసలు ఎందుకు ఇస్తున్నానంటే నాకు